సోషల్ మీడియా అనగానే ఇంట్లో జరిగే ప్రతీదీ బయట పెట్టుకోవాలనే పిచ్చి ఈ మధ్య జనాలకు బాగా పెరిగింది. కంటెంట్ ఉన్నా లేకున్నా అన్నం తింటున్నాము, పడుకుంటున్నాము, మాట్లాడుతున్నాను, టీ తాగుతున్నాము, మేము కూరగాయలు తెచ్చుకున్నాము, సర్దుకుంటున్నాము. ప్రతీదీ ఇలా పెట్టడము బాగా అలవాటైపోయింది. మరొకటి, ఈ మధ్య హోమ్ టూర్‌లు ఎక్కువయ్యాయి. హోమ్ టూర్‌లు ఇల్లు వరకు చూపిస్తే పర్వాలేదు. ఇల్లు వరకు కాదు, ఒక్కొక్క హోమ్ టూర్‌లో మళ్ళీ డివిజన్స్. డ్రాయింగ్ రూమ్ టూరు, డైనింగ్ రూమ్ టూరు, కిచెన్, బెడ్‌రూమ్సు, చివరికి బాత్రూమ్స్ కూడా. అందులో ఉన్నవి ఒక్కటొక్కటి ఓపెన్ చేసి చూపించడం. ఇంట్లో పూజ చేసుకుంటే భక్తిగా తోచిన పుష్పాలు, ఫలాలు తెచ్చుకొని పూజ చేసుకొని నైవేద్యం పెట్టుకొని ఆ రోజంతా విపరీతమైన బిజీగా ఉండేవాళ్ళము. అసలు ఇలా వీడియోలు తీయడానికి ముఖ్యంగా టైం కూడా ఉండేది కాదు. ఎంతసేపు మడిగా వంట చేయడము, దేవుడి నైవేద్యం ఇంట్లో చేసుకోవడము, పూజ దగ్గర ఉన్న తోచిన కొద్దీ అలంకారం చేసుకోవడము ఇంతవరకే ఉండేది. ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు విపరీతమైన వెండి సామానులు, విపరీతమైన పూలు, ఆ దండలు, డెకరేషను, దానికోసం మళ్ళీ ఇంటీరియర్ డెకరేట్ చేసేవాళ్ళు. హౌస్‌లో ఫంక్షన్స్ ఉంటే డెకరేట్ చేస్తారు కదా వాళ్ళు. ఇవన్నీ పోను చివరికి ప్రసాదాలు కూడా ఆర్డర్ పెట్టుకుంటారు. మళ్ళీ ఇవన్నీ చేసేటప్పుడు ఒక వ్లాగ్. ఆ తర్వాత పూజ చేసేటప్పుడు వీడియో తీస్తారు. ఎలా కాన్సంట్రేషన్ ఉంటుంది? ఈ వీడియో కోసము ఈ డెకరేషన్ అంతా. ఈ డెకరేషన్ అంతా లేకుంటే భక్తి, శ్రద్ధలు ఎక్కువ ఉంటాయి కదా భగవంతుడి మీద. అవేవి లేకపోగా గొప్పలకు ఒకరు ఇంత చేస్తే నేను ఇంకొంచెం చేయాలి అనే పిచ్చి ఈ సెలబ్రిటీస్‌లో బాగా పడింది. కొంచెం ఫేమస్ అయితే చాలు, వాళ్ళ ఇంట్లో జరిగేది ప్రతీదీ ఇలా వీడియోలో పెట్టడము, పోస్ట్ చేయడము. చిన్న చిన్న పూజలకు గూడా ఎంతో ఆర్భాటాలు. మరి మా రోజుల్లో మేము చేసుకున్నాం కానీ ఇంతింత ఆర్భాటాలు ఉండేది కాదు. పూజ చేసుకోవడం, ఆ తర్వాత భక్తిగా తాంబూలం ఇచ్చుకోవడము, ఇంట్లో పనులు చేసుకోవడము ఇలాంటివే ఉండేవి. కానీ ఈ వీడియో పుణ్యాన, సోషల్ మీడియా పుణ్యాన ప్రతి ఒక్కరు ఇంట్లో ఏది చేసినా దాన్ని ఫేస్‌బుక్‌లోనో, యూట్యూబ్‌లోనో పెట్టాల్సిందే. చిన్న సెలబ్రిటీస్ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇదే, ఇదే తీరు ఫాలో అవుతున్నారు. వేరే మతస్థులు వారి పూజా విధానాన్ని కానీ, వారు చేసుకునే నమాజ్ కానీ, లేదా బైబిల్ చదవడం కానీ ఎవరైనా పెట్టగా మనం చూసామా? ఆర్భాటాలు చూసామా? వాళ్ళెవ్వరికీ లేనిది మనకు, హిందువులైన మనకు ఇంత ఆర్భాటము, ఇంత ప్రచారం ఎందుకు చేసుకోవాల్సొస్తుంది? ఈ ప్రచారం అవసరమా? మీరు వ్లాగ్స్ చేసుకోవచ్చు. కానీ ఏవి చేసుకోవాలి, ఏవి చేసుకోకూడదు అనేది ఆలోచించుకోవాలి కదా! హోమ్ టూర్ అంటే ఇల్లు వరకు చూపిచ్చారు బయట నుండి ఓకే. బెడ్‌రూమ్సు, బాత్రూమ్స్ కూడా చూపిచ్చాలా? ఇలా ప్రతీదీ బ్రషింగ్ దగ్గర నుండి మొదలుపెడితే అన్నీ చూపిస్తున్నారు. వాళ్ళు వేసుకునే బట్టలు, ఆ 2 పేలుకలు అవి కూడా వేసుకొని చండాలంగా కనిపిస్తూ అసలు ఇందుకే బ్రతుకుతున్నాము అనిపించేంత ఘోరంగా ఉంటున్నాయి. ఎప్పటికి ఈ పిచ్చి మానుతుందో అర్థం కావడం లేదు కానీ, మాలాంటి వాళ్ళం మాత్రం వ్యధ చెందుతున్నాము. నిన్న మొన్న జరిగిన కొన్ని సంఘటనలు వింటుంటే చివరికి తిరుమలలో కూడా రీల్స్ తీసుకోవాలా అని అనిపించింది. భక్తి కోసం తిరుపతి వెళ్తే దాన్ని రీల్ తీసి మళ్ళీ దాన్ని సోషల్ మీడియాలో పెట్టి అక్కడ డబ్బు సంపాదించడమే. భక్తి ఎక్కడుంది? అయినా కూడా క్యూ లైన్‌లో ఎవరైనా వ్లాగ్ చేస్తారా? చేయడమే కాకుండా
అక్కడ విమర్శించడం ఏమైనా బాగుందా? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుంటే అర్థమవుతుంది. అందుకు తోడు అందరూ అంటున్నారని ఒక సంజాయిషీ వీడియో చేస్తే సరిపోతుందా? ఆ సంజాయిషీ వీడియో కూడా మొక్కుబడిగా చేసినట్లే ఉంది తప్ప ఆర్తిగా చేసినట్లు లేదు. డబ్బు వచ్చే వరకు బ్రతికిన ప్రపంచాన్ని మర్చిపోయి ఎక్కడి నుండి వచ్చామో పూర్తిగా దాన్ని తుడిచేసి ఆడంబరంగా బ్రతకడం ఒక గొప్ప అనుకునే వారికి విన్నవిస్తున్నాను. ఇక నుండైనా ఇలాంటివి మానేయండి. అవసరమున్న వ్లాగ్స్ చేసుకోండి, కానీ ప్రతిదీ బజారులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నమస్కారం.